ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో క్యాబ్ డ్రైవర్లు ఉపాధి కోల్పోయే విషయాన్ని గుర్తించి సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రవేశపెట్టారని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. గిద్దలూరు పట్టణంలో ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవంలో సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ చేపట్టారు. సీఎం చంద్రబాబుకు ఆటో డ్రైవర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు హామీలను నెరవేర్చారని, సంక్షేమం అభివృద్ధిని రాష్ట్రంలో రెండు సమానంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మా ఆటోలకు సంబంధించినటువంటి మా సోదరీమణులు ఉన్నారో యజమానులందరికీ ఈరోజు ఒక పండుగ వాతావరణం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆటో యజమానులకి ఒక్కొక్క యజమానికి 15,000 రూపాయలు వారి ఖాతాలలో వేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 ఆటో యజమానులకి వారి ఖాతాలలో 436 కోట్లు వేయడం జరిగింది. పాలు పంచుకుంటాననే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆటోలో వాళ్ళకి నష్టం కలుగుతుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.